ఈరోజు మనం వెయిట్ లాస్లో భాగంగా డైట్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. ఏం తినాలి, ఏం తినకూడదు డైట్ ఫుడ్లో. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి జాబ్కి మనకున్నటువంటి బరువుకి చాలా ఆటంకంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం వెయిట్ అనేది తగ్గాలి. మనమే కాదండి, ప్రస్తుత సమాజంలో చాలామంది విపరీతంగా ఈ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉన్నారు. దానిని తగ్గించుకోవడానికి వ్యాయామంతో పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామంతో పాటు మనం తీసుకునేటువంటి ఫుడ్లో కూడా కొన్ని చేంజెస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అటువంటి కొన్ని విషయాలైతే ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు గాక మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆహారం తీసుకునేటువంటి విషయంలో సరైన ఆహారం సరైన మోతాదులో తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉదయం గాక మనం చూసుకుంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక రోజుని ఎర్లీ మార్నింగే గోరువెచ్చని నీటితో మనం స్టార్ట్ చేయాలి. గోరువెచ్చని నీటిని ఒక నిమ్మకాయ తీసుకుని అందులో సాల్ట్ వేసుకుని ఆ వాటర్ తాగాలి. అక్కడ నుంచి మన జీవన శైలి రోజు అనేది ప్రారంభం అవ్వాలి. ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్ని కరిగించే శక్తి ఈ నిమ్మకాయకి చాలా ఉంది. కాబట్టి హీట్ వాటర్తో పాటు ఈ నిమ్మకాయని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. డైట్లో ఉదయం తీసుకునేటువంటి ఆహారంలో ఇది కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత ఉడికించినటువంటి గుడ్లు లేదా పెసరట్టు తీసుకోవాలి. ఉడికించినటువంటి గుడ్లు ఒక 2 గుడ్లు మీరు తీసుకోండి, బాయిల్డ్ ఎగ్స్. వాటితో పాటు టిఫిన్ సెక్షన్ మీరు ఖచ్చితంగా పెసరట్టుని ప్లాన్ చేసుకోండి. పెసరట్టు అనేది తీసుకుంటే చాలా మంచిది. లేదు ఓట్స్ లేదా ఇడ్లీ, ఇడ్లీ తినమన్నాం కదండి, 10 ఇడ్లీ తినడం కాదు. 2 ఇడ్లీ 3 ఇడ్లీ మించి తినొద్దు. ఓట్స్ చాలా ఆరోగ్యానికి మంచిది. చక్కెర లేకుండా టీ లేదా కాఫీ తాగాలి. చక్కెర తీసుకోవడం వల్ల వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటాం కాబట్టి చక్కెర లేకుండా టీ లేదా కాఫీ అనేది తాగాలి. దీనికంటే మంచిది గ్రీన్ టీ ఉంటే గ్రీన్ టీ తీసుకోవటం చాలా ఉత్తమం. మీరు ఇంకా మధ్యాహ్నం ప్లానింగ్లోకి వెళ్ళినప్పుడు బ్రౌన్ రైస్ లేదా తక్కువ మోతాదులో అన్నం తినాలి. ఎప్పుడు తినేది ఇప్పుడు ఒక 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 3 కప్పులు రైస్ తింటున్నాం అనుకో, మధ్యాహ్నం మాటలు 1 కప్పు రైస్ మాత్రమే తీసుకోవాలి. లేదా బ్రౌన్ రైస్ తీసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు పప్పు తీసుకోండి. ఎక్కువ కర్రీస్కి ప్రియారిటీ ఇవ్వండి. అన్నం తక్కువ ఉండాలి, కర్రీ ఎక్కువ ఉండాలి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. పప్పు తీసుకోండి, ఎక్కువ కూరగాయలు తీసుకోండి. అన్నం తక్కువ తీసుకోవాలి, కర్రీ ఎక్కువ తీసుకోవాలంట. అది పప్పు వేసుకున్నా, కూరగాయలు వేసుకున్నా, చికెన్ వేసుకున్నా, చేప వేసుకున్నా తక్కువ నూనెతో వంట చేసుకోవాలి. ఆయిల్ అనేది తక్కువ వాడాలి. లేదా పన్నీర్ కూడా తీసుకోవచ్చు. లేదు పెరుగు కూడా మంచిదే. పెరుగు కూడా తీసుకోవచ్చు. పెరుగు తింటే వెయిట్ పెరిగిపోతారంటారు, కానీ పెరుగు అనేది చాలా మంచిది. ఇక సాయంత్రం మాటలు ఒక పండు తీసుకోవాలండి కంపల్సరీ. అది యాపిల్ పండు తీసుకుంటారా, జామకాయ తీసుకుంటారా, బొప్పాయి తీసుకుంటారా, మీ ఇష్టం. ఏదో ఒక పండు సాయంత్రం మాటలు తీసుకోండి. వేరుశనగలు లేదా బాదం చిన్న మోతాదులో వేరుశనగలు లేదా బాదం పప్పు, జీడిపప్పు అటువంటివి కూడా మీరు తీసుకోవచ్చు. గ్రీన్ టీ కూడా మీరు తాగొచ్చు. అవసరమైతే గ్రీన్ టీ కూడా తాగొచ్చు. ఇక రాత్రి సమయంలో ఏం చేయాలంటే 2 చపాతీలు తీసుకోవాలి. చపాతీ తినమన్నాం కదండి, కడుపు నిండా తినేయడం కాదు. 2 చపాతీలు తీసుకోవాలి. వాటిని కూడా పుల్కాల కింద కాల్చుకుంటే మంచిది, ఆయిల్ లేకుండా. తక్కువ మోతాదులో అన్నం తీసుకున్నా పర్వాలేదు. ఈ మానేసి చాలా తక్కువ మోతాదులో అన్నం తీసుకుని ఎక్కువ కూరని కలుపుకొని తినాలి. కూరగాయల కూర లేదా పప్పు లేదా చికెన్ ఇటువంటివన్నీ కలుపుకొని తినొచ్చు. చేప కానీ ఇంకేదైనా ఆ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇవి కంపల్సరీగా తగ్గించాలి. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే కొన్నింటినే తగ్గించాలి. అవి ఏంటంటే కూల్ డ్రింక్స్. మనకి అలవాటు ఉంది కదా అని చెప్పేసి ఖచ్చితంగా థమ్స్అప్నో లేకపోతే స్ప్రైటో లేకపోతే ఇంకో పానీయమో తీసుకుంటుంటాం. వాటి జోలికి వెళ్ళకూడదు. కన్ఫామ్గా కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయాలి. మనం వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఏదైతే స్వీట్స్ ఉన్నాయో ఆ స్వీట్స్ని ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలండి. బేకరీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బన్స్ కానీ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేటువంటి ఏదైనా సరే, మీరు ఫ్రైడ్ రైస్ అవని, నూడిల్స్ అవని, మంచూరియా లాంటిది ఏది దొరికినా వాటిని అన్నింటినీ అవాయిడ్ చేయాలండి. ఓకేనా? ఫాస్ట్ ఫుడ్ జోలికి అసలే వెళ్ళొద్దు. ఇక ఎక్కువ నూనెతో చేసినటువంటి వంటల జోలికి అసలు వెళ్ళొద్దు. ఎక్కువ నూనెతో ఆయిల్ ఫుడ్ చాలామంది తింటుంటారు. ఈ ఆయిల్ని కంపల్సరీగా మీరు అవాయిడ్ చేయాలి. ఖచ్చితంగా నేను డైట్ చేయాలి, ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు కంపల్సరీగా వీటిని మీరు పాటించాలి. అంతేకాకుండా
9 తర్వాత మార్నింగ్ 9 నుంచి 11 మధ్యలో మంచినీళ్ళు కూడా తీసుకోవద్దు. 9 నుంచి 11 గంటల మధ్యలో మంచినీళ్ళు కూడా మీరు తీసుకోవద్దు. ఓకేనా? రోజుకి కంపల్సరీగా ఒక 5 లీటర్ల వాటర్ అయితే తీసుకోండి. 5 లీటర్స్ వాటర్ అయితే కంపల్సరీగా తాగండి. రోజుకు 30 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ నడవడం చాలా మంచిది. నడవచ్చు, లేదా వ్యాయామం చేయొచ్చు, లేదా జిమ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా చాలా ఇంపార్టెంట్‌ది ఏంటంటే, ఒక 7-8 గంటలు ప్రాపర్‌గా మంచి నిద్ర ఉండాలన్నమాట. మంచి నిద్ర. ఇంక ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అవసరమైతే సెల్ ఫోన్‌లన్నీ ఫ్లైట్ మోడ్‌లో పెట్టేసి హ్యాపీగా 7-8 అవర్స్ అనేది నిద్రపోవాలి. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ లాస్ అవ్వడానికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మీరు మధ్య మధ్యలో ఏమైనా తాగాలి అనుకుంటే ఈ హీట్ వాటర్ తోటే ఎక్కువ తాగాలన్నమాట. వేడి నీళ్ళు తాగుతూ అందులో జీలకర్ర, వాము, సోంపు, నల్ల జీలకర్ర ఇటువంటివన్నీ కూడా పౌడర్ చేసుకొని అందులో కలుపుకొని మిక్స్ చేసుకొని తాగుతున్నట్లయితే ఈజీగా 1 మంత్‌లోనే వెయిట్ అనేది మీకు డిఫరెన్స్ అనేది వస్తుంటది. సో, ఈ వెయిట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ పెరిగిపోతుంటది. రకరకాల వ్యాధులు వస్తుంటాయి. బీపీ హై అయిపోతుంటది. నడవడం కష్టమైపోతుంటది. నడుము నొప్పొస్తది. మెడల నొప్పులొస్తాయి. మోకాళ్ళ నొప్పులొస్తాయి. నుంచోవాలంటే ఇబ్బంది. కూర్చోవాలంటే ఇబ్బంది. పడుకోవాలన్నా ఇబ్బంది. ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్‌తో ఒబెసిటీతో చాలామంది బాధపడుతుంటారు కాబట్టి కన్ఫర్మ్‌గా నేను చెప్పినటువంటి వీటినైతే మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఈ విషయాల్లో మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. ఖచ్చితంగా మీ అభిప్రాయాలనైతే నాతోటైతే పంచుకోండి. ఎందుకంటే నేను డైలీ వాకింగ్ చేస్తాను. డైలీ మేము ఆహ్, ఎక్సర్సైజులు కూడా చేసుకుంటాం కాబట్టి ఏం చేస్తే తగ్గుతామో మాకు తెలుసు. సో, దయచేసి మీరు మనల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.